యాక్సిడెంట్ అంటే బైకో కారో రోడ్డు మీద పడటం కాదు సార్. ఒక కుటుంబం రోడ్డు మీద పడటం. అలానే తొక్కిసలాటలో 6 చనిపోయారంటే 6 కుటుంబాలు రోడ్డున పడ్డట్టు. అవును, తిరుపతి తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ తొక్కిసలాట ఘటనలో లావణ్య, స్వాతి మృతి చెందింది. ఆమెకు 2 కుమార్తెలు. ఇప్పుడు ఆ 2 పిల్లల తల్లి కోసం తల్లడిల్లిపోతున్నారు. రజని అనే మహిళ కూడా ఇదే తొక్కిసలాటలో మృతి చెందింది. కొడుకు అమెరికాలో చదువుతున్నాడు. ఈ వార్త వినగానే అతను కన్నీరు మున్నీరయ్యాడు. బొడ్డేటి నాయుడు అనే వ్యక్తి కూడా ఇదే తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయాడు. అతనికి ఓ కుమార్తె ఉంది. దేవుడి దర్శనం కోసం వెళ్ళి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావా నాన్న అంటూ ఆమె గుండెల విసేలా రోధిస్తోంది. ఇలా తొక్కిసలాటలో మృతి చెందిన వారిలో ఒక్కో కుటుంబానిది ఒక్కో కన్నీటి కథ. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబాలన్నీ ఇప్పుడు రోడ్డున పడ్డాయి. 25 లక్షలతో ఆ ప్రాణాలకు వెలకట్టగలమా? 25 లక్షలతో ఆ కుటుంబాలకు దూరమైన పెద్ద దిక్కును తీసుకురాగలమా? నిర్లక్ష్యంగా వ్యవహరించి నిండు ప్రాణాలను బలిగొని ఆ పాపాలను పరిహారాలతో ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుందా? కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. సంఘటనా స్థలానికి అంటే ఎక్కడెక్కడ ఈ తొక్కిసలాట జరిగిందో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు, సమీక్ష నిర్వహించారు. నేను కొన్ని సూచనలు చేశాను, అది టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని కూడా అంటున్నారు. కానీ వెంటనే యాక్షన్ తీసుకోలేదన్నది ఇక్కడ భక్తుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. టీటీడీకి సంబంధించి, అధికారులకు సంబంధించి వారి సమన్వయ లోపం, వారి నిర్లక్ష్యం, వారి అసమర్థత, వారి చేతగానితనం ఇందులో క్లియర్గా కనిపిస్తున్నప్పుడు ఎందుకు వెంటనే యాక్షన్ తీసుకోలేకపోయారో అనే ప్రశ్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అక్కడ మీడియా ఉందా లేదని వెతికి మరి వారిపైన కోపాన్ని ప్రదర్శించినట్టు నటించడం. తిరుమలకు అపవిత్రత ఆపాదించింది ఎవరు? తిరుమల పుణ్యక్షేత్రంలో రాజకీయాలు చేస్తోంది ఎవరు? తిరుమలను తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోంది ఎవరు? ఏ రకంగా చూసినా ఇక్కడే అందరి పాపమే ఈరోజు భక్తుల పాలిట శాపంగా మారినటువంటి పరిస్థితి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మీడియాను చూసి మీడియాని పిలిపించుకొని మరి అధికారులను తిట్టినటువంటి తీరు, అధికారులపై రొసరొసలాడిన తీరు, ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి. సార్ కొద్దిగా వెనకెళ్ళండి సార్ కొద్దిగా సార్ కొద్దిగా వెనకెళ్ళండి సార్ కొద్దిగా మైక్ లేకుండా మామూలుగా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు. అక్కడ దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు, ఇతర టీటీడీ అధికారులు ఉన్నారు, స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు, ఇతర మంత్రులు కూడా ఉన్నారు. ఇవన్నీ మైక్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం జరిగిందని అడిగి తెలుసుకుంటున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు మీడియా కావాలి, మీడియా ముందు పెద్ద డ్రామా చేయాలి. అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని పేపర్లలో రావాలి. దానికోసం ఏం చేశారు? వెంటనే మళ్ళీ మైక్ తెప్పించుకున్నారు. మీడియా వాళ్ళందరినీ ఇటు తిరగండి అని చెప్పారు. నేను ఇప్పుడు వాళ్ళని గట్టిగా గదమాయిస్తాను, అది రికార్డు కావాలి. ఇక్కడ కూడా తన రాజకీయ అవసరాలు లేకపోతే తన పబ్లిసిటీ పిచ్చి మాత్రమే, ఆ స్టంట్ మాత్రమే ఇక్కడ కనిపిస్తోంది తప్పిస్తే ఎక్కడైనా సరే నిజంగా చిత్తశుద్ధితో ఈ విచారణ లేకపోతే అక్కడికి వచ్చినటువంటి అధికారులను అడిగి తెలుసుకోవాలి, వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకోవాలనేటటువంటి చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా పబ్లిసిటీ పిచ్చేంటి సీఎం గారు అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల్ని పరామర్శించడానికి హాస్పిటల్కు వెళుతుంటే ట్రాఫిక్ క్లియర్ చేయకపోగా హాస్పిటల్ నుంచి బాధితుల్ని వెంటనే బయటకు తీసుకెళ్ళిపోతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ వినాలి. చేసిన తప్పు చేసి, చేసిన పాపం చేసి, చేసిన ఘోరం చేసి, చేసిన దారుణం చేసి
ఇంత విషాదానికి కారణమయ్యి ఈరోజు ప్రతిపక్ష నేతగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల్ని పరామర్శించడానికి వెళుతుంటే అక్కడ కనీసం బాధితుల్ని లేకుండా చేసే కుట్ర. కనీసం ఓదార్పు మీరివ్వలేరు. ఆ ఓదార్పు ఇచ్చి ఆ కుటుంబాలకి కొండంత ధైర్యం ఇచ్చి వారికి మేమున్నామనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని కల్పించేటటువంటి ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే అది కూడా చేయనివ్వకుండా దీన్ని కూడా అడ్డుకునేటటువంటి ఒక ప్లాన్. మొత్తం హాస్పిటల్ నుంచి బాధితుల్ని అక్కడి నుంచి క్లియర్ చేసి వాళ్ళకి కొన్ని అబద్ధాలు చెప్పి లేదా మాయ మాటలతో నమ్మించి మిమ్మల్ని దర్శనానికి తీసుకెళ్తున్నాము, అందరూ వచ్చేసేయండి, హాస్పిటల్ ఖాళీ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి హాస్పిటల్ ఖాళీగా కనిపించాలి. సార్ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ కావాల్సింది పబ్లిసిటీ స్టంట్ కాదు సార్, ఇక్కడ కావాల్సింది రాజకీయాలు కాదు సార్. చిత్తశుద్ధిగా పనిచేసే నాయకులు ఉన్నప్పుడే, చిత్తశుద్ధిగా పనిచేసే అధికారులు ఉన్నప్పుడే ఇన్నేళ్లుగా తిరుమలలో ఎప్పుడూ జరగినటువంటి ఘోరం అపచారం ఇప్పుడు జరిగిందంటే వారిలో చిత్తశుద్ధి లేకపోవడం, వారిలో అసమర్థత ఉండటం, వారిలో ఉన్నటువంటి నిర్లక్ష్యం, ఇవే కారణాలు. వాటిపైన దృష్టి పెట్టాలి. ఇలాంటి ఘటనలు జరగవు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం, దీనికి ఎవరు బాధ్యులో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తాం అని మీరు ఒక్క మాట చెప్పుంటే ఈరోజు భక్తులకు ధైర్యంగా ఆ ధైర్యం వచ్చేది, ధైర్యంగా తిరుమలకు వచ్చేవాళ్ళు. కానీ ఇవేవీ చేయకుండా ఇప్పటికీ పబ్లిసిటీ స్టంట్ పేరుతో ఈ రకమైనటువంటి డ్రామాలు నడిపించుకుంటూ వెళితే ఎలా? మీ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని వాడుకుంటే ఎలా సార్? చంద్రబాబు ప్రభుత్వ బాధ్యత రాహిత్యం భక్తుల ప్రాణాలతో ఈరోజు చెలగాటమాడింది. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం ఈ ప్రభుత్వం కనీసం మార్గదర్శకాలు కూడా జారీ చేయలేదు. ఏ విధంగా చేస్తాం? రోజు 65,000 నుంచి 70,000 మంది దర్శనం చేసుకుంటే ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి 1,00,000 మంది పైగా వస్తారు. ఓవరాల్గా చూసుకుంటే 6-7 లక్షల మంది దర్శనం చేసుకునే దానికి వస్తారు. ఏనాడు ఇటువంటి విషాదం జరగలేదు, ఏనాడు ఇటువంటి దారుణం జరగలేదు. కేవలం ఇదంతా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, టీటీడీ బోర్డు అసమర్థత, టీటీడీ చైర్మన్ బాధ్యత రాహిత్యం, అనుభవ రాహిత్యం, ఇలా తిలాపాపం తలా పిడికిడన్నట్లుగా మారడంతో ఈ పెను విషాదం చోటు చేసుకుంది.